これがラストプレーか。ビッグチャンス。いや、俺がいる。హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లూ లాక్ మంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ముందు వీడియోలో ఈసీకి టీం విన్ అవ్వడము, అలాగే ఇంగ్లాండ్ ప్లేయర్స్ టీమ్ లోకి ఎంటర్ అయ్యాక ఏం జరిగింది, అలాగే ఈగో వాళ్ళకి రూల్స్ అండ్ బ్రాడ్కాస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక మంగాని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఏ రాశి వచ్చి వాళ్ళని లైవ్ లో చూపిస్తున్నారని యాక్టింగ్ చేస్తూ ఉంటాడు, సేమ్ ప్రిన్స్ మాస్టర్ లాగా. బట్ ఇక్కడ మ్యాచెస్ ను మాత్రమే లైవ్ లో చూపిస్తారు, ఇంకేవి లైవ్ లో చూపించరు. ఇక ఏసీకే దగ్గరికి వెళ్లి నీకు మనీ వచ్చిన దానికంటే లీగ్ ఆఫర్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్తే, నా టాలెంట్ ని ప్రపంచానికి చూపించడానికి ఈ ప్లేస్ పర్ఫెక్ట్ ప్లేస్, దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ నా ర్యాంకింగ్ కంటే రింక్ ర్యాంకింగ్ వచ్చి హయ్యర్ గా ఉంది. ఎవరైతే ఎక్కువ గోల్స్ ని స్కోర్ చేస్తారో వాళ్ళ ర్యాంకింగ్స్ ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు నేను స్ట్రైట్ గా U20 టీమ్ కి సెలెక్ట్ కావాలని చెప్తాడు. అప్పుడు గగమారు వచ్చి ఏ పొజిషన్ లో అయినా పర్లేదు, మనం U20 టీమ్ లో జాయిన్ అవ్వాలంటే మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి, లేదంటే మన స్పోర్ట్స్ లైఫ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుందని చెప్తాడు. దానికి అందరూ రైట్ అని చెప్తే రైచి వచ్చి మన టీమ్ లో జాయిన్ అవ్వాలంటే ఫ్రంట్ లైన్ లో ఈసగా అండ్ 2 ప్లేయర్స్ ని మనం రిమూవ్ అయ్యేలా చేయాలి. అది అయితే కష్టమని రిలైజ్ అయ్యి మనకి కూడా ఈసీ లాగా ఛాన్స్ వస్తే బాగుండని అనుకుంటాడు. బట్ అదర్స్ ఆ ఛాన్స్ రావడానికి U20 టీమ్ లో అతను లాస్ట్ గోల్ ని చేశాడు కాబట్టి మనకు దాని మీద ఏ కంప్లైంట్స్ లేవని చెప్తాడు. అయితే యుకిమియా అతనికి వచ్చిన ఛాన్సెస్ ని స్ట్రైకర్ గా గోల్ చేయకుండా కునిగా మీకు పాస్ చేసి నెక్స్ట్ మ్యాచ్ లో ప్లేయర్ గా ఛాన్స్ తీసుకోవడం నేను యాక్సెప్ట్ చేయను. ఈసగి దాంట్లో నన్ను డిసప్పాయింట్ చేసావని చెప్తాడు. అయితే ఈసగి నువ్వు నా పొజిషన్ లో ఉంటే సేమ్ నేను చేసిందే నువ్వు కూడా చేసేవాడివి కదా అని అంటే లేదని చెప్తాడు. మళ్ళీ దానికి ఈసగి అలా చేసినందుకు నాకు రిగ్రెట్ గా ఏం లేదు, బట్ నా వీక్నెస్ ఏంటో తెలుసుకొని నన్ను నేను బెటర్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుందని చెప్తాడు. అలా ఇంకా పెద్ద ఫైట్ అయ్యి గొడవ పడుతూ ఉంటారు. ఇక వాళ్ళ టీం మెంబర్స్ వచ్చి ఆ ఫైట్ ని స్టాప్ చేస్తారు. అప్పుడు కైజర్ వచ్చి నువ్వు ఈసగిని అంత హేట్ చేస్తుంటే నన్ను ఫాలో అవ్వు. ఈసగి సరౌండింగ్స్ అండ్ అచీవ్మెంట్స్ ని చూసి నువ్వు జెలస్ గా ఫీల్ అవుతున్నావు కదా, ప్రతి ఒక్కరు వేరే వాళ్ళని చూసి అసూయపడతారు. అయితే ప్లేయర్స్ ని మంచిగా చేసుకొని నువ్వు ప్రొఫెషనల్ ప్లేయర్ అయ్యేలాగా చేసుకోవాలని చెప్తాడు. బట్ యుకిమియా వచ్చి నేను ఎవరిని ఫాలో అవ్వనని చెప్తాడు. ఇక వెళ్లేటప్పుడు మీ లైఫ్ కోసం స్మార్ట్ చాయిస్ ని తీసుకోండి, ఈసగి లేదా నన్ను ఇది చెప్పడానికే వచ్చానని చెప్తాడు. అప్పుడు ఈయోరి మనం ఈసీగానే ఫాలో అవుతున్నాం కదా అని అంటే అందరూ సైలెంట్ గా ఉంటారు. ఈ సిచ్యువేషన్ వల్ల థింగ్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చేంజ్ అయిపోయాయి. ఒకసారి వాళ్ళు గేమ్ లోకి ఎంటర్ అయితే వాళ్ళు ఎనిమీస్ గా లేదా ఫ్రెండ్ గా అయిపోతారు. బట్ అది సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ యుకిమియా పాస్ ని చూపిస్తారు. అతను వరల్డ్లోనే బెస్ట్ స్ట్రైకర్ కావాలని అనుకుంటాడు, కానీ లైఫ్ లో అతను అనుకున్నట్టు జరగలేదు. ఒక రోజు అతనికి సరిగ్గా కనపడకుంటే ఏమైందని డాక్టర్ కి చూపిస్తే నీకు ఫ్యాటిక్ వచ్చినప్పుడు నీ ఐస్ ఫ్లర్ గా అయిపోతాయి, అప్పుడు హెడేక్ అండ్ సిక్నెస్ వస్తుంది, ఇంకా వరెస్ట్ కేసులో బ్లైండ్నెస్ వస్తుంది. మేము ట్రీట్ చేసి ఆ ప్రాసెస్ ని స్లో డౌన్ చేస్తాం, కానీ ఫుట్బాల్ ని ముందు ఆడుతున్నట్టు తర్వాత ఆడలేవని చెప్తాడు. ఆ మాటలు విని ఇక నేను ఫుట్బాల్ ఆడలేనా అని ఏడుస్తూ ఉంటే దానికి టైం లిమిట్ ఉంది, నువ్వు ప్రో లీగ్ లో ఫుట్బాల్ ఆడడానికి నా హెల్ప్ నేను చేస్తానని చెప్తాడు. ఇక్కడ యుకిమియా ఈ డిసీజ్ వల్లే గ్లాసెస్ ని పెట్టుకుంటాడు. అప్పుడే బ్లూ లాక్ నుంచి తనకి ఆఫర్ అనేది వస్తుంది. ఇక ఇంగ్లాండ్ గేమ్ కి యుకిమియా రెడీగా ఉండడానికి ఫ్యాటిక్ వచ్చేంత వరకు ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. ఇక రెస్ట్ తీసుకుని ఈసీతో ఫైట్ గురించి ఆలోచిస్తూ నెక్స్ట్ మ్యాచ్ లో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానని చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటాడు. నెక్స్ట్ ఈసీ వచ్చి ముందు మ్యాచ్ లో స్ట్రైకర్ గా నేనేం చేయలేదు, నేను ఓన్ గా గోల్ ని ఎలా స్కోర్ చేయాలని ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. అలాగే నోవాలాగా ఆడదామని అనుకున్నా, బట్ ఆడలేకపోయాను. నేను నా ఓన్ గా గోల్ ని స్కోర్ చేయాలంటే కైజర్ ని అనలైజ్ చేసి తన వెపన్స్ ని గెయిన్ చేసుకోవాలని ఆలోచిస్తాడు. ఇక నెక్స్ట్ మ్యాచ్ లో లైనప్ లో జాయిన్ అవ్వడం కోసం ఫ్లోరా ప్లేయర్స్ అందరూ ట్రైనింగ్ అవుతూ ఉండడం చూస్తాము. ఇక 10 days అయిపోతాయి. నెక్స్ట్ లైనప్ ని అనౌన్స్ చేస్తారు. టీమ్ లోకి కొత్తగా వచ్చిన ప్లేయర్స్ వచ్చి కొరోనా, అలీ, మెన్షా, బెర్కెన్స్టాక్, యుకేమియా అండ్ గగమారు. నోవా ఈ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేశాడు. అప్పుడు కొరోనా ఈసగితో నేను నెక్స్ట్ గేమ్ లో కూడా ఆడడానికి ఈ మ్యాచ్ లో నేను ఫాలో అవుతానని చెప్తాడు. ఇక్కడ ఈసగి కొరోనా వచ్చి ట్రిప్లింగ్ అండ్ స్పీడ్ లో యూజ్ అవుతాడని నోవా ఛాన్స్ ఇస్తాడు. అయితే దీనికి ఒక రీజన్ ఉంది, అయితే ఈ మ్యాచ్ లో రివీల్ చేయరు, ఇటలీ మ్యాచ్ లో రివీల్ చేస్తారు, దీన్ని గుర్తు పెట్టుకోండి. ఇక మాస్టర్ ఇప్పుడు కరెంట్ టీమ్ కి 2 ఫిలాసఫీస్ ఉన్నాయి.
ఫస్ట్ ది వచ్చి రేషనల్ స్టైల్, అది కైజర్ హ్యాండిల్ చేస్తాడు. సెకండ్ ది వచ్చి బ్లూలాక్ స్టైల్, కెమికల్ రియాక్షన్స్ ని అవేకనింగ్ చేసి గోల్ ని చేయడము. సేమ్ ముందు మ్యాచ్ లో ఈసగి అండ్ కునిగామి చేసినట్టు ఈ టూ ఫిలాసఫీస్ ని కంబైన్ చేయడం వల్ల ఈ టీం ఎలా ఎవల్యూషన్ అవుతుందో చూడాలని ఉందని అంటే అప్పుడు కైజర్, నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావు కదా అని అంటే ఇప్పుడు నీకు అర్థమైందని అనుకుంటున్నాను, నీ పొజిషన్ ని ఈసగితో రీప్లేస్ చేసుకోవద్దని చెప్తాడు. ఇక మ్యాచ్ కి టైం అయ్యి గ్రౌండ్ లోకి వెళ్తారు. ఇక ఆపోజిట్ టీమ్ లో బ్లూలాక్ ప్లేయర్స్ ని చూసుకుంటే నాగి, రియో అండ్ చిగిరి వీళ్ళు మాత్రమే ఉంటారు. ఇక రియో ఈసగిని టీచ్ చేస్తాడు. అప్పుడు ఈసగి మీకు కూడా మనీ అండ్ లీగ్స్ నుంచి ఆఫర్స్ వస్తాయని చెప్తాడు. దానికి నాగి నిన్ను డిఫీట్ చేయడం ఒకటే నా గోల్ అని చెప్తాడు. ఇక రియో అండ్ కునిగామి వచ్చి సీడోతో సెకండ్ సెలక్షన్ లో ఓడిపోతారు. అప్పుడు రియోని సెలెక్ట్ చేసుకుంటే కునిగామి వచ్చి వైల్డ్ కార్డ్ ప్రోగ్రామ్ లోకి వెళ్లిపోతాడు. ఇప్పుడు రియో కునిగామితో నువ్వు మళ్ళీ వచ్చినందుకు, నీతో ఫైట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్తాడు. సేమ్ చిగిరి కూడా అదే చెప్తాడు. నెక్స్ట్ యుకిమియా వచ్చి ఈసగి హెల్ప్ లేకోకుండానే నేను స్టార్టింగ్ లైనప్ లో జాయిన్ అయ్యాను, ఈ మ్యాచ్ తో నా లైఫ్ ని చేంజ్ చేసుకుంటానని చెప్తాడు. ఇక ఈ మ్యాచ్ ని బ్లూలాక్ టీవీలో బ్రాడ్కాస్ట్ చేస్తారు. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో ఆ మ్యాచ్ ని లైవ్ లో చూస్తుంటారు. ఇక ఫైనల్లీ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కునిగామి ఎవరి హెల్ప్ లేకుండా ఆడుతున్నాడా లేడా అని ఈసగి తెలుసుకోవాలని అనుకుంటాడు. అప్పుడు కునిగామిని అపోనెంట్స్ డిఫెండర్స్ మార్క్ చేయడం చూస్తాడు. అలాగే కైజర్ మూవ్స్ ని, ప్లేయింగ్ స్టైల్ ని అనలైజ్ చేసి న్యూ అబిలిటీస్ ని గెయిన్ చేసుకోవాలని అనుకుంటాడు. ఇక గ్రీన్ కైజర్ కి పాస్ చేయడం చూసి బాల్ ని స్టాప్ చేస్తాడు. అదే టైంలో రియో ఈసగిని ఫాలో చేసి ఆ బాల్ ని ఈసగి నుంచి తీసుకుంటాడు. అయితే ఈసగి వచ్చి బాల్ ని రియో నుంచి తీసుకోవాలని చూస్తాడు. బట్ రియో ఈజీగా డిఫీట్ చేసి ఈసగిని క్రాచ్ చేస్తే నెక్స్ట్ అలెక్స్ స్టాప్ చేయడానికి వస్తాడు. బట్ ఇటోసిస్ ఐ మూవ్మెంట్స్ ని యూజ్ చేసి తన నుంచి కూడా ఈజీగా ఎస్కేప్ అయిపోతాడు. అలా డిఫరెంట్ పర్సన్స్ మూవ్స్ ని యూజ్ చేసి అందరి నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోతాడు. నెక్స్ట్ తన రూట్ లో యుకిమియా అడ్డంగా ఉంటాడు. అతనికి ముందు గోల్ బాక్స్ లో నాగి ఉంటే అందరూ అతనికి పాస్ చేస్తాడని అనుకుంటారు. కానీ కొంచెం ఫ్రంట్ కి వెళ్లి నాగి మీద డిపెండ్ అయి ఉండకుండా డైరెక్ట్ గా గోల్ చేయడానికి షూట్ చేస్తాడు. బట్ గగమారా ఆ గోల్ ని స్టాప్ చేసి రిన్స్ స్పిన్ స్పాట్ వచ్చి దీనికన్నా ఇంకా అమేజింగ్ గా ఉంటుందని చెప్తాడు. ఇక ఆ బాల్ ని మెన్షా తీసుకొని కైజర్ కి పాస్ చేస్తాడు. కానీ సైడ్ నుంచి వచ్చి ఆ పాస్ ని తీసుకొని నా పేరు చిగిరి మర్చిపోద్దని చెప్తాడు. ఇక 10 days ముందు ప్రిన్స్ మాస్టర్ ట్రైనింగ్ అవ్వడం చూస్తాము. అప్పుడు రియోతో నువ్వు ఎలాంటి ప్లేయర్ కావాలని అనుకుంటున్నావు అని అంటే నా విల్ పవర్ తో గోల్ ని స్కోర్ చేసేలా గ్రౌండ్ ని ట్రాన్స్ఫర్మేషన్ చేసి కంట్రోల్ చేయాలి, అది కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అని చెప్తాడు. వాళ్ళ టీమ్మేట్స్ అందరూ దానికి స్మైల్ చేసి మేము కూడా అలాంటివి చెప్పాలా, చాలా ఎంబారసింగ్ గా ఉందని చెప్తారు. అప్పుడు ప్రిన్స్ ఎందుకు స్మైల్ చేస్తున్నారు, ఫస్ట్ మీ గోల్ ఏంటో తెలుసుకోవడం ఇంపార్టెంట్. టాలెంట్ ఉండి ఎప్పుడు పాజిటివ్ గా లేకపోతే వేస్ట్. ప్రతి సిచ్యువేషన్ మీరు అనుకున్నట్టు ఉండదు. ఆ టైంలోనే మీరు ధైర్యంగా ఉండి నేను దీంతో సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా బాగా ఆడగలనని చెప్పుకోండి అని చెప్పి మీ గోల్స్ ని సాధించుకోండి. మీరు ప్రపంచంలోనే బెస్ట్ కావాలంటే మీ గోల్స్ ని రియాలిటీలోకి చేంజ్ చేసుకోండి అని చెప్తాడు. నెక్స్ట్ రియోని పిలిచి ఎలాంటి ప్లేయింగ్ స్టైల్ ని ఇమాజిన్ చేసుకున్నావు అని అడిగితే ఇటోసిస్ సాయి అండ్ రిన్ యొక్క కాంబినేషన్ ప్లేయింగ్ స్టైల్ కావాలని చెప్తాడు. దానికి రియో బాడీని అనలైజ్ చేసి కావాల్సిన ట్రైనింగ్ ని ఇస్తాడు. నెక్స్ట్ చిగిరిని అడిగితే పాస్ చేయకుండా నా లెగ్స్ ని యూజ్ చేసి డిఫెన్స్ ని బ్రేక్ చేసి ఓన్ గోల్ ని స్కోర్ చేసి స్ట్రైకర్ ని కావాలని అడిగితే నువ్వు ఆ దారిలో నీ గోల్ ని రీచ్ కాలేవు, అయితే నిన్ను లెఫ్ట్ లో ప్లేస్ చేస్తాను, వెళ్లి కోర్ట్ లో డామినేట్ చేయని చెప్తాడు. సేమ్ అలానే తన లెగ్స్ తో బాస్టర్ డిఫెండర్స్ ని బ్రేక్ చేసుకుంటూ వెళ్లిపోతాడు. ఇక్కడ చిగిరి ఈసగిని ఛాలెంజ్ చేస్తాడు. ఇక్కడ ఈసగి వచ్చి తన డామినెంట్ లెగ్ రైట్ లెగ్, బట్ తను లెఫ్ట్ సైడ్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి తను రైట్ లెగ్ తో గోల్ చేయలేడు, అయితే లెఫ్ట్ లెగ్ తో గోల్ చేయొచ్చు. కానీ కొన్ని రోజుల్లోనే అంత లెవెల్ కి రీచ్ కాలడని అనుకుని ఇన్సైడ్ కి వెళ్తాడని అనుకుంటాడు. బట్ దానికి ఆపోజిట్ లో అవుట్ సైడ్ కి వెళ్తాడు. ఇక ప్రిన్స్ వచ్చి ఒక గోల్డెన్ జోన్ ని క్రియేట్ చేసుకోమని చెప్తాడు. అంటే ఆ జోన్ లో అతనికి గోల్ చేయడానికి స్కోరింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, సేమ్ బారో టెక్నిక్ లాగా. ఇక 19 మీటర్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు 40 degrees లో షూట్ చేయమని చెప్తాడు. అది వాళ్ళ ప్లాన్. ఇక చిగిరి ముందర ఉన్న మేషా అండ్ ఈసగి నుంచి ఎస్కేప్ అయ్యి షూట్ చేయడానికి చూస్తాడు. బట్ కునిగామి సడన్ గా తన ముందరికి వస్తే మళ్ళీ తన స్పీడ్ ని యూజ్ చేసి తన గోల్డెన్ జోన్ కి రీచ్ అయ్యి 40 degrees లో బాల్ ని షూట్ చేసి గోల్ చేస్తాడు. ఇక్కడ ఈసగి వచ్చి తన స్పీడ్ ని ఎక్కడ కావాలో అక్కడ యూజ్ చేసుకొని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకుంటూ ప్లేయర్స్ ని బైట్ చేసి ఈజీగా ఉన్న ఏరియా నుంచి మూవ్ అయ్యి నేను నువ్వే టఫ్ సిచ్యువేషన్ లో పెట్టుకొని షూట్ చేసి గోల్ చేసావు, నువ్వు చాలా ఫాస్ట్ గా ఎవాల్వ్ అయ్యావు చిగిరి అని చెప్తే నేను ఆ ఫార్ములాని క్రియేట్ చేసి దానికి కావాల్సిన బాడీని డే 1 నుంచి డే 20 వరకు ట్రైన్ అయ్యి ఈ లెవెల్ కి రీచ్ అయ్యానని చెప్తాడు. అప్పుడు కైజర్ వచ్చి అతను నీ ఓల్డ్ ఫ్రెండ్ చాలా బాగా ఆడుతున్నాడు, అతను డిఫీట్ చేసేందుకు నేను వెయిట్ చేయలేకపోతున్నాను, నువ్వు ఇలానే స్ట్రగుల్ అవుతూ ఉంటే నేను నీ మీద ఇంట్రెస్ట్ ని లాస్ అయిపోతానని చెప్తాడు. ఇక్కడ ఈజీగా అబిలిటీస్ వచ్చి అసలు వర్క్ అవడం లేదు, మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఏం చేయలేదు, నా దగ్గర బాల్ ఉండి ఫ్రీగా చాలా టైం దొరికితే బాగుంటుందని అనుకుంటాడు. అప్పుడే కైజర్ వచ్చి ఈసగి నీ దగ్గర ఏమన్నా ప్లాన్ ఉందా, ఏమైనా చేసుకోమని బాల్ ని పాస్ చేస్తాడు. ఇక్కడ కైజర్ వచ్చి ఊరికే బాల్ ని పాస్ చేయలేదు, దానికి ప్లాన్ ఉంది, అది తెలిసేంత వరకు వెయిట్ చేయండి, అక్కడ నుంచి మ్యాచ్ అనేది ఇంకో లెవెల్ అయితే ఉండబోతుంది. ఇక ఈసీ అండ్ కొరోనా వచ్చి 1-2 పాస్ టెక్నిక్ ని యూజ్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడే రియో స్టాప్ చేయడానికి వస్తే అతని నుంచి ఎస్కేప్ అయిపోతాడు.
ఇక కరోనా స్పీడ్ ని లెగ్ స్ట్రెంత్ అండ్ అజిలిటీని యూజ్ చేసుకొని సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతాయి కదా, అలా ఒక టెక్నిక్ ని ఈసగి క్రియేట్ చేస్తాడు. ఆ టెక్నిక్ నేమ్ వచ్చి ఆర్బిటల్ రెజొనెన్స్. ఈ టెక్నిక్ తో కైజర్ అండ్ ఆపోనెంట్స్ ని డిఫీట్ చేయాలని అనుకుంటాడు. ఇక కరోనా ఈసగికి పాస్ చేస్తాడు. తన ముందర కునిగామి అండ్ ఒక డిఫెండర్ ఉంటాడు. ఇక కునిగామి డిఫెండర్ నుంచి ఎస్కేప్ అవడం వల్ల బ్యాక్ లో స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక ఆ బాల్ ని కరోనాకి పాస్ చేసి ఆ స్పేస్ లోకి వెళ్తే కరోనా ఈసగికి పాస్ చేస్తాడు. అయితే కైజర్ ఈ మొమెంట్ కోసమే సైడ్ లైన్ లో ఉండి పర్ఫెక్ట్ టైం లో అక్కడికి వచ్చి బాల్ ని స్టోల్ చేస్తాడు. ఇక్కడ ఈసగి ప్లాన్ వచ్చి కైజర్ కి ముందే తెలుసు. అందుకే కైజర్ ఫస్ట్ లో ఈసగికి బాల్ ని పాస్ చేశాడు. అలా ఎందుకు చేశాడంటే ఈసగిని ఫోల్ చేసి తను పాపులర్ అవుదామని. అయితే బాల్ ని తీసుకోవడమే లేటు. చిగిరి వచ్చి బాల్ ని ఎయిర్ లోకి హిట్ చేస్తాడు. అప్పుడే ఆ బాల్ ని రియో తీసుకుంటాడు. ఇక మిడిల్ లో ఉన్న నాగి అంటే ఆగి వచ్చి గోల్ బాక్స్ లోకి వెళ్తారు. ఇక రియో నాగికి పాస్ చేస్తాడు. అయితే అలెక్సిస్ స్టాప్ చేయడానికి వస్తాడు. బట్ అప్పటికే లేట్ అయిపోయింది. అయితే నాగి దగ్గర 2 డిఫెండర్స్ ఉంటారు. వాళ్ళని బాడీతో బ్లాక్ చేసి ఆ పాస్ ని తీసుకుంటాడు. కానీ గోల్ వెనకలో ఉంటుంది. అప్పుడు బాల్ ని లెగ్ తో స్ట్రాంగ్ గా హోల్డ్ చేసుకుని రొటేట్ అయ్యి వాళ్ళని క్రాచ్ చేసి ముందుకు వెళ్లిపోతాడు. ఇదంతా ఈసీగా చూసి షాక్ లో ఉంటాడు. ఇక 2 డేస్ ముందు ఏం జరిగిందో చూపిస్తారు. అప్పుడు మాస్టర్ నీ ప్లేయింగ్ స్టైల్ ఎలా ఉండాలని ఇమాజిన్ చేసుకున్నావని అడిగితే ఈసగిని డిఫీట్ చేయడమని చెప్తాడు. ఇక చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. అయితే దానికి ఒకటే ఆన్సర్ ఈసగి. బట్ ఏం తెలుసుకుంటాడు అంటే నాగి ఒక జీనియస్ అని తెలుసుకుంటాడు. బట్ తన ట్రైనింగ్ అండ్ U20 మ్యాచెస్ ని చూసి నీ స్ట్రాంగెస్ట్ వెపన్ వచ్చి ట్రాపింగ్. అది నీ మూమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బాల్ ని ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటావో అప్పుడు నీ బాడీ వచ్చి కషన్ లాగా లూజ్ అయిపోతుంది. ఇక్కడ కషన్ అంటే తన బాడీ వచ్చి బాల్ ని రిసీవ్ చేసుకునే ముందు చాలా స్టిఫ్ గా ఉంటుంది. తర్వాత బాల్ ని షూట్ చేసేటప్పుడు తన బాడీ మొత్తం లూజ్ అయిపోతుంది. అయితే నువ్వు నన్ను సర్పా చేస్తావు, కానీ నీ గేమ్ లో క్రియేటివిటీ లేదు. నీ పర్ఫార్మెన్స్ వచ్చి నీ పార్ట్నర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నీ పార్ట్నర్ వల్ల నీకు యూజ్ లేకపోతే నువ్వు యూజ్లెస్. అందుకే నువ్వు ఈసగిని డిఫీట్ చేయలేవు. అందుకే నువ్వు ఇప్పటి నుంచి నువ్వు గేమ్ ఆడేటప్పుడు నువ్వు యాక్టివ్ గా ఉండాలని చెప్తాడు. అయితే మాస్టర్ ఏం చెప్పాడో నాగికి ఏం అర్థం కాదు. అప్పుడు ఆగి అనే ప్లేయర్ వచ్చి మాస్టర్ అతను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు, నేను ట్రైనింగ్ లో అతనికి హెల్ప్ చేస్తానని చెప్పి నాగితో నేను అపోనెంట్ స్టాప్ చేసినప్పుడు గేమ్ ని 0 నుంచి స్టార్ట్ చేసి నీ ఓన్ స్టైల్ ని క్రియేట్ చేయమని చెప్తాడు. అయితే యాక్టివ్ ప్లే అంటే ఏంటో తెలియదు. అప్పుడు ఆగి నువ్వు చేయాలనుకున్నది చేస్తే దాన్నే యాక్టివ్ ప్లే అని అంటారని చెప్తాడు. ఇక ప్రజెంట్ లోకి వస్తే నాగి ఆలోచిస్తూ గేమ్ ఆడి ఈసగా అండ్ రియో వచ్చి ఎప్పుడు ఇలానే ఆడతారా అని ఆగికి పాస్ చేస్తాడు. బట్ గోల్ చేయకుండా మళ్ళీ నాగికే పాస్ చేస్తాడు. బట్ బాల్ గ్రౌండ్ కి టచ్ కాకముందే నాగి గోల్ చేయడానికి షూట్ చేస్తాడు. బట్ యుకిమియా జంప్ చేసి ఆ గోల్ ని హెడ్ తో స్టాప్ చేస్తాడు. ఇక్కడ ఆగి తన క్రియేటివిటీకి 100కి 8 పాయింట్స్ ఇస్తాడు. అలాగే ఏం తప్పు చేస్తాడో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా తన క్రియేటివిటీకి ఆగి హెల్ప్ చేస్తాడు. అయితే లాస్ట్ షాట్ క్రేజీ ఐడియా, నీ హెడ్ ని ఇంకా ఎక్కువ యూజ్ చేయమని చెప్తాడు. అయితే అది ఈసగి చూసి నాగి ఏం చేస్తున్నాడో అండర్స్టాండ్ చేసుకుంటాడు. అప్పుడు రియో ఈసగితో ఒకసారి అతను థింక్ చేయడం స్టార్ట్ చేస్తే ఇద్దరిని ఈజీగా డిఫీట్ చేస్తాడు. అది ప్రిన్స్ అండ్ ఈసగి టీచ్ చేస్తే అతను ప్రపంచంలోనే బెస్ట్ ప్రాటజీ అవుతాడు. ఈసగి నాగి వెనుకలు పడొద్దు, అలా జరిగితే అతనికి కావాల్సిన దానికోసం ఎవరినైనా వదిలేసే టైప్ అని చెప్తాడు. అప్పుడు ఈసగి వాళ్ళ టీం ప్యాటర్న్స్ ని, రియో అండ్ చిగిరి న్యూ స్టైల్స్ ని, ఆగి అండ్ నాగి క్రియేటివ్ స్టైల్స్ ని, అలాగే టీం ఫిలాసఫీని అండర్స్టాండ్ చేసుకుంటాడు. ఇక చిగిరి కార్నర్ కిక్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఇక్కడ ఈసగి వచ్చి సిచ్యువేషన్స్ ని అనలైజ్ చేసి ఆగికి పాస్ చేస్తాడని ఆగిని బ్లాక్ చేస్తాడు. ఈసగి అనుకున్నట్టే ఆగికే బాల్ ని పాస్ చేస్తాడు. బట్ ఆగి గోల్ చేయకుండా నాగి చెప్పినట్టే ఫ్లిక్ పాస్ తో నాగికి పాస్ చేస్తాడు. అయితే కైజర్ పర్ఫెక్ట్ గా సిచ్యువేషన్ ని రీడ్ చేసి పర్ఫెక్ట్ టైమింగ్ లో ఆ పాస్ ని కిక్ చేస్తాడు. ఇక్కడ కైజర్ రీడింగ్స్ ని, రియాక్షన్స్, టెక్నిక్స్, డిఫెన్స్, ఆఫెన్స్ అన్ని నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అది ఈసగి చూసి షాక్ అయిపోతాడు. అయితే ప్రపంచంలోనే బెస్ట్ స్ట్రైకర్ అవ్వడానికి ఈ మ్యాచ్ చాలా యూజ్ అవుతుందని తెలుసుకుంటాడు. ఇక అలెక్సిస్ పాస్ ని తీసుకొని తన దగ్గర ఉన్న డిఫెండర్స్ అందరినీ క్రాచ్ చేస్తాడు. ఇక్కడ ఈసగి వచ్చి కైజర్స్ ప్రతి మూమెంట్ ని అనలైజ్ చేస్తూ ప్రతి దాన్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక అలెక్సిస్ కైజర్ కి పాస్ చేస్తే 1 సెకండ్ కూడా వెయిట్ చేయకుండా మళ్ళీ తనకే పాస్ చేస్తాడు. బికాజ్ మీరు మెస్సీ గేమ్ ప్లే ని చూసారా, తను వాళ్ళ ప్లేయర్స్ కి పాస్ చేసి అపోనెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ టీమ్మేట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు ఇదంతా తెలుసుకొని అప్పుడు తన డ్రిబ్లింగ్ తో రియల్ గేమ్ ని స్టార్ట్ చేస్తాడు. సేమ్ కైజర్ కూడా అపోనెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ టీమ్మేట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు తన హెడ్ ని మూవ్ చేస్తూ ఐస్ తో ఫీల్డ్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తాడు. ఆ తర్వాత పర్ఫెక్ట్ కౌంటర్ అటాక్ తో గేమ్ ని స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ ఈసగి వచ్చి 1 సెకండ్ కూడా వెయిట్ చేయకుండా కైజర్ ని ఫాలో చేస్తూ అతని మూమెంట్స్ ని అనలైజ్ చేసి కైజర్ గేమ్ ని కంప్లీట్ గా అండర్స్టాండ్ చేసుకున్నాడని అనుకుంటాడు. నెక్స్ట్ ఈసగి తక్కువ ప్లేయర్స్ ఎక్కడ ఉంటే ఆ ప్లేస్ లోకి వెళ్తాడని అనుకుంటాడు. బట్ కైజర్ వచ్చి స్ట్రైట్ గా ఎక్కువ డిఫెండర్స్ ఉంటే దారిలో వెళ్తాడు. ఇక్కడ కైజర్ ఏం ఆలోచిస్తున్నాడు అని ఈసగి మైండ్ పోతుంది. అప్పుడు కైజర్ తన హెడ్ ని టర్న్ చేసి గేమ్ ని అనలైజ్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అలెక్సిస్ వచ్చి కైజర్ కి పాస్
వచ్చేస్తాడు. ఇక అపోనెంట్స్ డిఫెన్స్ అందరూ ఈ మిడిల్ లో కైజర్ ని స్టాప్ చేయడానికి రెడీగా ఉంటారు. బట్ కైజర్ వచ్చి ఆ బాల్ ని డైరెక్ట్ గా షూట్ చేసి గోల్ ని స్కోర్ చేస్తాడు. ఇక్కడ కైజర్ గోల్ ని చూసి అందరూ షాక్ అయిపోతారు. బట్ ఒక్కడు తప్ప, అది ఎవరో కాదు ఈసగి. బికాస్ తన హెడ్ ని మూవ్ చేసి తన ఐస్ తో గేమ్ ని అనలైజ్ చేస్తున్నాడని తెలుసుకుంటాడు. ఈసగి ఫస్ట్ నుంచే కావాలనుకుంటున్న పజిల్ కి కైజర్ గోల్ తో దొరికేస్తుంది. నార్మల్ గా ప్లేయర్ సైజ్ కి వచ్చి 2 టైప్స్ ఆఫ్ విజన్స్ ఉంటాయి. నువ్వు కావాల్సిన దాన్ని ఫోకస్ చేస్తే దాన్ని సెంట్రల్ విజన్ అని అంటారు. అప్పుడు మిగతావన్నీ బ్లర్ గా కనిపిస్తాయి కదా, దాన్ని పెరిఫెరల్ విజన్ అని అంటారు. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ వచ్చి ఫ్రంట్ నుంచి చూస్తే ఒకటి అబ్జర్వ్ చేస్తాడు, అదే సైడ్ నుంచి చూస్తే ఇంకొకటి అబ్జర్వ్ చేస్తాడు. అది పర్సన్ ఎలా చూస్తున్నాడా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఈసీగా వచ్చి బాల్ ని ఫోకస్ చేయడం వల్ల కొంత రేంజ్ వరకు మాత్రమే ప్లేయర్స్ మూవ్మెంట్స్ ని అనలైజ్ చేస్తున్నాడు. ఒకవేళ బాల్ ని ఫోకస్ చేయకుండా సైడ్ వ్యూ నుంచి అపోనెంట్స్ ఎవరు, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇలా డేటాని కలెక్ట్ చేయడం వల్ల ఫీల్డ్ లో ఉన్న ప్రతి ప్లేయర్స్ మూవ్స్ ని, మిస్టేక్స్ ని, ఓపెనింగ్స్ ని చూసి కైజర్ అపోనెంట్స్ ని ఈజీగా డిఫీట్ చేస్తున్నాడు. దాన్నే మెటావిజన్ అని అంటారని తెలుసుకుంటాడు. అయితే కైజర్ తన అబిలిటీస్ తో ఈ మెటావిజన్ ని కంబైన్ చేసి తన గోల్డెన్ కార్నర్ ని క్రియేట్ చేశాడు. అయితే నేను ఎలా యూజ్ చేయగలనని ఆలోచించి ఈ మెటావిజన్ అండ్ తన వెపన్ ని కంబైన్ చేసి ఒక గోల్డెన్ ఫార్మర్ ని క్రియేట్ చేసి దాంతో కైజర్ నే కాదు ప్రపంచంలో ఎవరినైనా డిఫీట్ చేయగలనని అనుకుంటాడు. అప్పుడు కైజర్ ఏసీ దగ్గరికి వచ్చి, నన్ను ఫాలో అవడం అంత ఫన్ గా ఉందా, నా ప్లేయింగ్ స్టైల్ ని చూసి మాటలు కూడా రావడం లేదా అని అంటే, థ్యాంక్స్ కైజర్, ఇప్పుడు నేను డిఫీట్ చేయగలనని చెప్పి స్మైల్ చేస్తూ వెళ్ళిపోతాడు. ఇక్కడ అపోనెంట్స్ కైజర్ ప్లేయింగ్ స్టైల్ ని చూసి ఇంకా ఆ షాక్ లోనే ఉంటారు. ఇక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఈసగి వచ్చి తన మెటావిజన్ ని యూజ్ చేసి గ్రౌండ్ లో ఉన్న ప్లేయర్స్ మూవ్మెంట్స్ ని అనలైజ్ చేస్తూ ఆ డేటాని కలెక్ట్ చేసుకుని హెడ్ లోకి పంపిస్తూ తన ఐస్ అండ్ బ్రెయిన్ ని మ్యాక్సిమం లెవెల్ కి పుష్ చేస్తున్నాడు. ఇక రేవా అండ్ ఆగి వచ్చి పాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఈజీగా వచ్చి ఆల్ ఇన్ఫర్మేషన్ ని ఒకేసారి కలెక్ట్ చేసుకోవడం వల్ల తన బ్రెయిన్ వచ్చి ఒక న్యూ సెన్సేషన్ ని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అది ఈజీగా కూడా ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఇంకా క్లియర్ గా తన టీమ్ ప్లేయర్స్ అండ్ ఆపోనెంట్స్ మూవ్మెంట్స్ ని అనలైజ్ చేస్తాడు. ఇక ఆగి నాగికి పాస్ చేస్తాడని అనుకొని పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తాడు. పాస్ చేయగానే ఆ బాల్ ని తీసుకొని, నీ క్రియేటివిటీ వచ్చి నాకు పిల్లాటతో సమానం అని చెప్తాడు. ఇక్కడ ఈసీ మోస్ డిఫరెంట్ గా ఉండడం చూసి అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు ఈసీ వచ్చి ఈ మెటావిజన్ ఇంక్రెడిబుల్ గా ఉంది, అలాగే సాగర్ వచ్చి చాలా ఫన్ గా ఉందని స్మైల్ చేస్తాడు. అది చూసి వాళ్ళ టీమ్ మేట్స్ షాక్ అవుతారు. కానీ హియోరి ఒకడే ఈసీ ఫన్ తో గేమ్ ఆడుతున్నాడని రిలీజ్ అవుతాడు. ఇక ఈసీ కరోనాని ఫాలో చేయమని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఈసీ అపోనెంట్స్ మూవ్స్ ని అండ్ కైజర్ ఎక్కడ ఉన్నాడని ప్రతి ప్లేయర్స్ మూవ్స్ ని అనలైజ్ చేసి కరోనా అండ్ ఈసీని బాల్ పాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ తన బ్రెయిన్ వచ్చి ఇంకా ఫాస్ట్ గా పనిచేయడం చూపిస్తారు. నెక్స్ట్ కొనిగామి ముందర ఉంటే తనని డీకాయ్ గా యూజ్ చేసుకుని డిఫెండర్ ని ఫూల్ చేసి ఎస్కేప్ అయిపోతాడు. ఇక్కడ ఈసీకి గోల్ చేయడానికి ముందర ఒక డిఫెండర్ మాత్రమే ఉంటాడు. అప్పుడు కరోనాకి పాస్ చేసి డిఫెండర్ ని దాటుకొని ముందుకు వెళ్లిపోతాడు. ఇక కరోనా ఆ పాస్ ని తీసుకుని ఈసీకి గోల్ చేయడానికి బాల్ ని పాస్ చేస్తే షూట్ చేస్తూ ఉంటాడు. బట్ కైజర్ ఈసీకి ప్లేస్ ని రీడ్ చేసి కరెక్ట్ టైం లో స్టాప్ చేస్తాడు. కానీ ఈసీకి వచ్చి గోల్ చేయడానికి తన లెగ్స్ మిడిల్ లో షూట్ చేస్తాడు. బట్ ఆ అపోనెంట్ స్టాప్ చేస్తూ ఉంటే అప్పుడే కొనిగామి వచ్చి ఆ బాల్ ని షూట్ చేసి స్కోర్ చేస్తాడు. ఇక్కడ స్కోర్ ని చూసుకుంటే 2-1. అప్పుడే కైజర్, నీకు గోల్ చేయడానికి యాంగిల్ లేకపోయినా నువ్వు నా లెగ్ మిడిల్ లో హిట్ చేసావు, నీకు అసిస్ట్ చేయడం అంటే ఇష్టమని అనుకుంటున్నానని చెప్తాడు. ఇక్కడ ఈసీ గోల్ చేయలేకపోయాడని చాలా ఫ్రస్ట్రేటింగ్ గా నెక్స్ట్ టైం ఖచ్చితంగా డిఫీట్ చేస్తానని గట్టిగా అరుస్తాడు. ఇక ఈసీగా కామ్ డౌన్ అయ్యి మళ్ళీ ఒకసారి ఏం జరిగిందో ఆలోచిస్తే సేమ్ కైజర్ కూడా నాలాగే పైన చూసి నా దారికి అడ్డం వచ్చాడు, అందుకే నేను గోల్ చేయలేకపోయాను. అయితే అది కొనిగామి చూసి గోల్ చేశాడు. ఇక్కడ నేను గోల్ చేయాలంటే కామ్ గా థింక్ చేయాలని డిసైడ్ అవుతాడు. అప్పుడు ఈసగి సడన్ గా ఎగ్జాస్ట్ అయిపోతాడు. బికాస్ ఫస్ట్ టైం తన మెటావిజన్ ని మాక్సిమం లెవెల్లో యూజ్ చేశాడు, అది కూడా ట్రైనింగ్ తీసుకోకుండా. అందుకే తన బాడీ అండ్ బ్రెయిన్ వచ్చి ఎగ్జాస్ట్ అయిపోయింది. అయినా కూడా అదేం పట్టించుకోకుండా కైజర్ ని డిఫీట్ చేయడానికి అతన్ని సర్పాస్ చేయాలని అనుకొని మళ్ళీ గేమ్ కి రెడీ అవుతాడు. అప్పుడు రియో ఈసగి చాలా తొందరగా ఎవాల్వ్ అవడం చూసి, నేను నా ఓన్ స్టైల్ ని క్రియేట్ చేసి ఈ లీగ్ లో సర్వైవ్ కావాలి, లేకపోతే నన్ను ఎవరు చూస్ చేసుకోరని బ్లూ లాక్ లో నాగి ఈసగిని చూస్ చేసుకున్నాడు కదా, ఆ మూమెంట్ ని గుర్తు చేసుకుని నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానని అనుకుంటాడు. అయితే అప్పుడే నాగి రియోని పిలిచి, నేను ఈసగిని డిఫీట్ చేయాలని అనుకుంటున్నాను, బట్ అది నా వల్ల కావడం లేదు, ఏం చేయాలో చెప్తావా? ఆగి ఈ క్రియేటివ్ స్టైల్ ని నేర్పిస్తుంటే ఫుట్బాల్ అంతా ఫన్ గా ఏం లేదని చెప్తాడు. బట్ రియో వచ్చి దానికి నేనేం చేయలేను, నువ్వు ఈసగిని బీట్ చేయాలంటే ఆగి అండ్ మాస్టర్ చెప్పింది చేస్తే నువ్వు ఈసగిని బీట్ చేయగలవని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు నాగి, ప్లీజ్ రియో, ఈసగిని బీట్ చేయాలంటే నాకు నీ హెల్ప్ కావాలని చెప్తే, నేను కూడా ఇలాంటి పొజిషన్ లో ఉన్నప్పుడు నా ఫీలింగ్స్ నువ్వు అర్థం చేసుకున్నావా? లేదు, అందుకే నేను నా ఓన్ గా ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యాను. నువ్వు అలా మాట్లాడడం స్టాప్ చేయి, లేదంటే నా డిటర్మినేషన్ పోతుందని చెప్తే నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నువ్వు నన్ను ఫుట్బాల్ కి ఇన్వైట్ చేసినప్పటి నుంచి నీతో కలిసి ఫుట్బాల్ ఆడాను,
అలాగే ఇద్దరం కలిసి వరల్డ్ కప్ ని విన్ అవ్వాలని ప్రామిస్ చేసుకున్నాము. అందుకే ఆ గోల్ ని రీచ్ అవ్వడం కోసము స్ట్రాంగ్ అవ్వాలని ఈసగితో టీమప్ అయ్యాను. అలాగే ఆగే అండ్ ప్రిన్స్ నుంచి నేర్చుకుని స్ట్రాంగ్ అవుదామని ఇంగ్లాండ్ ని చూస్ చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ కాబట్టి నువ్వు నేను ఈసగిని బీట్ చేయొచ్చు అని చెప్తే దానికి రియో, ఇది నీ ఈగోతో చెప్తున్నావా లేదా నిజంగానే చెప్తున్నావా అని అంటే రెండు కాదు, ఇది నా డ్రీమ్ అని చెప్తాడు. ఆ ఒక మాటతో రియో నాగితో కలిసి ఆడాలని అగ్రీ చేస్తాడు. నెక్స్ట్ కునిగామి ఈసగితో పాస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఈసగిని బెటర్ గా ఫీల్ చేయడానికి చిన్న ఫైట్ చేసుకుంటారు. ఇక్కడ కొంచెంసేపటి తర్వాత మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. నాగి ఆగేకి బాల్ ని పాస్ చేస్తే స్టాప్ చేయడానికి కునిగామి వెళ్లి మంచిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఈసగి వచ్చి ముందు గేమ్ లో మాస్టర్స్ ఫైట్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు అతనిని వాల్ గా యూజ్ చేసుకుని ఎస్కేప్ అయ్యాడు కదా, అలా జరుగుతుందని ఫైట్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడు చిగిరి ఫ్రంట్ లోకి వెళ్లడం స్టార్ట్ చేస్తాడు. అయితే చిగిరిని డికాయ్ గా యూజ్ చేసుకుని ఆగి ముందుకు వెళ్తూ ఉంటాడు. బట్ ఈసగి అండ్ కైజర్ వచ్చి ఒకేసారి రియాక్ట్ అయ్యి ఆ బాల్ ని కిక్ చేస్తే రియో ఆ పాస్ ని తీసుకుంటాడు. అయితే 1 మినిట్ కూడా వెయిట్ చేయకుండా నాగికి పాస్ చేస్తాడు. కానీ అతని దగ్గర 2 డిఫెండర్స్ ఉంటారు. ఇక నాగి అండ్ రియో పాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడే ఆగి అలా గేమ్ ఆడడం వల్ల నాగి క్రియేటివిటీ ప్లాన్ కి ఏం హెల్ప్ అవ్వదు. స్టాప్ చేయమని చెప్తే ఇది నాగి తీసుకున్న చాయిస్, అతను చెప్పిందే నేను చేస్తున్నానని చెప్పి ఈసగిని బీట్ చేయడానికి నేను నా ఎవల్యూషన్ తో నాగికి హెల్ప్ చేసి నాగి రైట్ హ్యాండ్ మ్యాన్ ని అవుతానని అనుకుంటాడు. ఇక ఇద్దరు కలిసి ఈసగిని బీట్ చేయాలని రెడీ అవుతారు. అది ఈసగికి కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ కరోనా రియోని బ్లాక్ చేస్తాడు. కానీ ఈజీగా ఎస్కేప్ అయ్యి నాగికి పాస్ చేస్తాడు. అలా ఇద్దరు 1-2 పాస్ టెక్నిక్ తో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ రియో వచ్చి పాస్ట్ లో జరిగిన నాగి మూమెంట్స్ ని గుర్తు చేసుకుని అలా జరిగింది ఈ మూమెంట్ కోసమే అని అనుకుంటాడు. నెక్స్ట్ మాన్షా రియోని బ్లాక్ చేస్తే బాల్ ని నాగికి పాస్ చేస్తాడు. అయితే ఎయిర్ లోనే ఆ బాల్ ని స్టాప్ చేసి రియోకి పాస్ చేస్తాడు. ఈసారి రియో పాస్ తీసుకుని గ్రౌండ్ కి హిట్ చేసి మళ్ళీ ఎయిర్ లోనే పాస్ ని ఇస్తాడు. అయితే అది తన బ్యాక్ కి వెళ్తుంది. అప్పుడు నాగి తన బాడీతో ఆ బాల్ ని రోల్ చేసి తన లెగ్ తో ఫ్రంట్ కి హిట్ చేసి బాల్ ని తీసుకుంటాడు. అయితే నాగి గోల్ ని స్టాప్ చేయడానికి కైజర్ అండ్ ఈసగి ఒకే టైం కి నాగి దగ్గరికి వస్తారు. అది నాగి అండ్ రియో చూసి షాక్ అయిపోతారు. కానీ నాగి వచ్చి తన మజిల్ ని స్టిప్ చేసి ఆ బాల్ ని తన ఫీట్ తో స్టాప్ చేసి మళ్ళీ రియోకి పాస్ చేసి ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే రియో వచ్చి నాగి అండ్ డిఫెండర్స్ ముందర బాల్ ని పాస్ చేస్తాడు. ఇక రియో పాస్ చేసిన బాల్ ని ఈసగి అండ్ కైజర్ ని క్రాచ్ చేసి బాల్ ని తీసుకొని గోల్ చేస్తూ ఉంటాడు. బట్ ఈసగి తనని గోల్ చేయకుండా లెగ్స్ ని అడ్డంగా పెడతాడు. బట్ ఈసగి స్టాప్ చేస్తాడని తెలిసి నాగి బాల్ ని జస్ట్ ఎయిర్ లో ఉండేలా కిక్ చేస్తాడు. కానీ ఈసగి కూడా నాగి పెయిన్ ని ప్రిడిక్ట్ చేసి మళ్ళీ స్టాప్ చేస్తాడు. అయితే నాగికి కూడా తెలుసు. అలా సెకండ్ టైం కూడా బాల్ ని ఎయిర్ లోకి హిట్ చేస్తాడు. అది కూడా ఈసగి ప్రిడిక్ట్ చేస్తాడు. ఇక ఎయిర్ లోనే బాల్ ని ఈసగి తన ఎయిర్ తో స్టాప్ చేయాలని చూస్తాడు. కానీ నాగి మళ్ళీ థర్డ్ టైం ఎయిర్ లోకి బాల్ ని హిట్ చేస్తాడు. కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా గోల్ చేయడానికి బాల్ ని షూట్ చేస్తాడని ఈసారి కైజర్ స్టాప్ చేయడానికి వస్తాడు. అయితే మళ్ళీ ఫోర్త్ టైం కూడా ఆ బాల్ ని ఎయిర్ లోకి పాస్ చేసుకుంటాడు. అయితే ఈసగి వచ్చి నెక్స్ట్ టైం నాగిని గోల్ చేయకుండా తన బాడీతో బ్లాక్ చేస్తాడు. కానీ ఫిఫ్త్ టైం కూడా బాల్ ని ఎయిర్ లోకి పాస్ చేసి ఆ పాస్ ని షూట్ చేసి గోల్ చేస్తాడు. అప్పుడు ఈసగి వచ్చి నా మిటా విజన్ ని యూజ్ చేసినా కూడా నాగిని స్టాప్ చేయలేకపోయానని ఫ్రస్ట్రేట్ అయ్యి నాగి చాలా బాగా ఆడాడు, అతని ఫ్లెక్సిబుల్ ఐడియాస్ తో ఇంతగా ఎవాల్వ్ అయ్యాడు. హానెస్ట్ గా చెప్పాలంటే నేను నాగిని స్టాప్ చేయడంలో మేనేజ్ చేస్తాను. కానీ అతని ఎవల్యూషన్ కి రీజన్ ఏంటో తెలుసుకోవడానికి నాగి దగ్గరికి వెళ్లి నువ్వు ఈ లెవెల్ కి ఎలా రీచ్ అయ్యావు, ఇప్పుడు నీ మైండ్ స్టేట్ ఏంటి అని అడిగితే నేను ఫుట్బాల్ ఆడైతే నిన్ను డిఫీట్ చేయడానికి, దానికి ఎండ్ లో రియో హెల్ప్ చేశాడు. ఇప్పుడు నేను ఈ స్టోరీలో మెయిన్ ప్రొటాగనిస్ట్ గా ఫీల్ అవుతానని చెప్తాడు. అప్పుడు ఈసగి నాగి స్టార్టింగ్ లో వచ్చి తన ఓన్ ఐడియాస్ తో గోల్ చేయడానికి చూశాడు కానీ నన్ను డిఫీట్ చేయడానికి చూడలేదు. అందుకే నాగి తన ఫుల్ స్ట్రెంత్ తో గేమ్ ఆడలేకపోయాడు. ఎప్పుడైతే రియోతో కలిసి నన్ను డిఫీట్ చేయాలని చూశాడో అప్పుడు రియో వల్ల తన ఫుల్ స్ట్రెంత్ ని యూజ్ చేసి నన్ను ఛాలెంజ్ చేసి డిఫీట్ చేశాడని తెలుస్తుంది. అప్పుడు రియో అండ్ నాగితో నెక్స్ట్ టైం మీ ట్రిక్స్ అండ్ మూవ్స్ వచ్చి నా ముందర పని చేయవు, మిమ్మల్ని క్రచ్ చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నెక్స్ట్ నాగి వచ్చి ఇప్పుడు నేను ఈసగిని డిఫీట్ చేశాను, ఇక నా నెక్స్ట్ గోల్ ఏంటనే అనుకుంటాడు. అప్పుడే మ్యాచ్ లోకి లాస్ట్ పాయింట్ ని స్కోర్ చేసి హీరో అవుదామని స్టార్ చైన్ సిస్టమ్ ని యూజ్ చేసి ప్రిన్స్ ఎంటర్ అయ్యి హే నాగి లాస్ట్ గోల్ ని బాగా చేశారని చెప్పి రియోతో నువ్వు వరల్డ్లోనే బెస్ట్ ప్లేయర్ కావాలని నీ గోల్ ని మర్చిపోయావా అని అంటే నాకు దాంతో పని లేదు, నా డ్రీమ్ వచ్చి వరల్డ్ కప్ ని విన్ అవ్వడము, ఇది లోపల ఉన్న నా ఈగోతో చెప్తున్నానని అంటాడు. ఇక అప్పుడే నోవా వచ్చి నువ్వు ఒక ఫెయిల్యూర్ మాస్టర్ అని అంటే నేను ఇంకా యూరోపియన్ అవార్డు సంగతి మర్చిపోలేదు, నేను ఆ సర్వేలో సెకండ్ ప్లేస్ లో ఉన్నాను, నువ్వు లేకపోయి ఉంటే ఫస్ట్ పొజిషన్ లో ఉండేవాడిని అని చెప్తే నా ఓట్స్ వచ్చి 882, మరి నీ ఓట్స్ వచ్చి 201, దాన్ని క్లోజ్ అంటారా అని ఇద్దరు చిన్నపిల్లలలాగా ఫైట్ చేసుకుంటూ ఉండడం చూసి పక్కన ఉన్న ప్లేయర్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్క ఈసీ వచ్చి మాస్టర్స్ ఇద్దరు ఒకేసారి వస్తున్నారు, ఏదో ఒకటి చేసి నేను కైజర్ ని డిఫీట్ చేయాలి, కానీ నేను కైజర్ లాగా థింక్ చేస్తే కైజర్ ని బీట్ చేయడం కష్టం అయిపోతుంది.
ఇక్కడ కైజర్ ని బీట్ చేయాలంటే అతన్ని సర్పాస్ చేసే ఒక లాస్ట్ పీస్ కావాలి. అదేంటని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే యుకిమియా వచ్చి నేను మ్యాచ్ లో ఉండి ఏమా కంప్లీట్ చేయలేదు, జస్ట్ పరిగెత్తడం తప్ప. ఇక మ్యాచ్ ఓడిపోతే నాకు ఇంకో ఛాన్స్ రాదు. నెక్స్ట్ గోల్ ని ఎలాగైనా చేసి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాడు. అలాగే ఈసీ వచ్చి గ్రౌండ్ ని కైజర్ కన్నా ఫాస్ట్ గా అనలైజ్ చేసి లాస్ట్ పైన స్కోర్ చేస్తానని ఇద్దరు సలార్ మూవీలో క్వారీ ఫైట్ ఉంది కదా, అందులో ప్రభాస్ అండ్ మదర్ వచ్చి ఆపోజిట్ లో వెళ్తారు గుర్తుందా? అలా ఇద్దరు క్రాస్ చేసుకోవడం చూస్తాము. ఈ మూమెంట్ యానిమీలో వచ్చి ఇంకో రేంజ్ లో అయితే ఉంటుంది. ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి, చూసుకోండి. అప్పుడే నోవా ఈసీకి దగ్గరికి వచ్చి నేను నిన్ను ఫాలో చేస్తానని చెప్తాడు. అలాగే ప్రిన్స్ టీమ్ తో నేను లాస్ట్ గోల్ ని స్కోర్ చేయడం మీరు చూస్తూ ఉంటారా లేదా ఛాలెంజ్ చేసి ఎవరు హీరో అవుతారో చూద్దామని చెప్తాడు. ఇక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈసీకి వచ్చి మిరాకిల్ గోల్ ట్రై చేయకుండా కామ్ గా ఆలోచించి రియలిస్టిక్ గా ఫైనల్ పాయింట్ ని స్కోర్ చేస్తానని ఆలోచిస్తూ గేమ్ ఆడుతూ ఉంటాడు. ఇక కైజర్ అలెక్సిస్ వచ్చి పాస్ చేసుకుంటూ డిఫెండర్ ని క్రాస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే ప్రిన్స్ మాస్టర్ కైజర్ ని స్టాప్ చేయడానికి వచ్చి నీకు దమ్ముంటే నన్ను డిఫీట్ చేయమని చెప్తాడు. బట్ కైజర్ వచ్చి తన మాటలకి ట్రాప్ లో పడకుండా అలెక్సిస్ కి పాస్ చేస్తాడు. అయినా కూడా తనని ప్రవోక్ చేసి ఛాలెంజ్ చేసేలా చేస్తాడు. ఇక బాల్ ని అలెక్సిస్ నుంచి తీసుకొని 1-on-1 ఫైట్ చేయడానికి వెళ్తాడు. అయితే ప్రిన్స్ వచ్చి తన స్పీడ్ అండ్ ఫిజికల్ అబిలిటీస్ తో చాలా ఈజీగా ఫైట్ చేస్తాడు. వీళ్ళ ఇద్దరు బ్యాటిల్ ని చూస్తూ ప్లేయర్స్ అక్కడే నిలబడుకొని ఫైట్ ని చూస్తూ ఉంటారు. ఇక ప్రిన్స్ కైజర్ తో దీంతో నన్ను డిఫీట్ చేస్తావా, వరల్డ్లోనే బెస్ట్ స్ట్రైకర్ గేమ్ ఇదేనా అని ప్రవోక్ చేస్తే ఇక కోపంతో గేమ్ ని ఆడుతాడు. అప్పుడు ప్రిన్స్ కి బాల్ ని రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. కానీ నోవా అండ్ ఈసీకి వచ్చి ఆ బాల్ ని తీసుకోవడం కోసం వస్తూ ఉంటారు. అయితే అప్పుడే రియో సడన్ గా వచ్చి ఆ బాల్ ని కిక్ చేస్తాడు. బట్ ఇక్కడ రియో రియాక్షన్స్ ని చూసి ఈసీకి షాక్ అయిపోతాడు. ఇక చిగిరి తన స్పీడ్ తో ఆ బాల్ ని తీసుకొని గోల్ చేయడానికి వెళ్తాడు. ఇక అందరూ ఆ గోల్ ని స్టాప్ చేయడానికి వెళ్తూ ఉంటారు. అయితే చిగిరి ఫ్రంట్ లో వచ్చి యుకిమియా స్టాప్ చేయడానికి రెడీగా ఉంటాడు. అయినా కూడా ఎస్కేప్ అయ్యి తన గోల్డెన్ ప్లేస్ లోకి వెళ్లి గోల్ చేస్తూ ఉంటాడు. బట్ చిగిరిని షూట్ చేయకుండా కైజర్ స్టాప్ చేస్తాడు. అప్పుడే ప్రిన్స్ మాస్టర్ కి పాస్ చేస్తాడు. కానీ నోవా స్టాప్ చేయడానికి వస్తాడు. అప్పుడే ప్రిన్స్ నువ్వు చాలా లేట్ గా వచ్చావని తన న్యూ వెపన్ ని యూజ్ చేసి అక్కడి నుంచి ఆ బాల్ ని షూట్ చేస్తాడు. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. ఆ బాల్ వచ్చి షేక్ అవుతూ గోల్ కి వెళ్తూ ఉంటుంది. ఇక గగమారు వచ్చి దాన్ని ఎలా స్టాప్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఈసీకి వచ్చి బాల్ ని ఫోకస్ చేస్తూ జంతో ఆ బాల్ ని కిక్ చేసి గోల్ ని స్టాప్ చేస్తాడు. ఇక్కడ గోల్ ని ఎలా స్టాప్ చేశాడంటే ఈసీకి నార్మల్ గా గోల్ ఏరియాని సెన్స్ చేయగలడు. ఆ ఏరియాలోకి వెళ్లి ఆ బాల్ ని స్టాప్ చేశాడు. ఇక్కడ ఈసీగా గోల్ ని స్టాప్ చేయడం చూసి ఆడియన్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇక్కడ గేమ్ వచ్చి చాలా అన్ప్రిడిక్టబుల్ గా అయిపోయింది. బికాస్ మాస్టర్స్ ఇద్దరు ఎంటర్ అవ్వడం వల్ల ఈ మూమెంట్ ని యూజ్ చేసుకొని గోల్ చేయాలని అనుకుంటాడు. ఇక బాల్ ని కరోనా తీసుకొని ఈసీకి పాస్ చేస్తాడు. కానీ యుకిమియా వచ్చి కైజర్ లాగా ఈసీగా నుంచి బాల్ ని స్టీల్ చేస్తాడు. ఇక్కడ వచ్చి పాస్ట్ లో యుకిమియాకి ఐ ప్రాబ్లం కి గ్లాసెస్ ని ఇస్తాడు కదా, అది రివీల్ చేస్తారు. ఇక యుకిమియా తన డ్రిబ్లింగ్ ని యూజ్ చేసి డిఫెండర్స్ అందరిని బీట్ చేసుకుంటూ వెళ్తారు. ఎవరు స్టాప్ చేయలేకపోతారు. ఇక తన ఫ్రంట్ లో ఓన్లీ 2 డిఫెండర్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళ నుంచి కూడా ఈజీగా ఎస్కేప్ అయ్యి గైరో షాట్ ని షూట్ చేస్తాడు. ఆ షాట్ ని స్టాప్ చేయడము గోల్ కీపర్ కి చాలా కష్టము. అయితే సడన్ గా ప్రిన్స్ వచ్చి ఆ గోల్ ని స్టాప్ చేస్తాడు. ఇక్కడ యుకిమియా వచ్చి గోల్ చేయడానికి తన లాస్ట్ ఛాన్స్ ని లాస్ అయిపోతాడు. ఇక మానిటర్ రూమ్ లో ఆండ్రీ వచ్చి యుకిమియా డిఫెండర్స్ అందరిని బీట్ చేసి ఆల్మోస్ట్ గోల్ చేశాడు. కానీ లాస్ట్ లో ప్రిన్స్ స్టాప్ చేసి గేమ్ ని హీట్ ఎక్కించాడని చెప్తుంది. అప్పుడు ఈగో వచ్చి అతనికి గోల్ చేయడానికి ఛాన్సే లేదు. ఒకవేళ అతను గోల్ చేసి ఉంటే సిచ్యువేషన్ చాలా డేంజర్ గా మారేది. బికాస్ ముందు నాగి గోల్ ని చూడు, నేను అలాంటి గోల్ ని ఎప్పుడూ చూడలేదు. వాళ్ళలోనే బెస్ట్ ప్లేయర్ చేసినట్టు గోల్ ని చేశాడు. అయితే యుకిమియా గోల్ వచ్చి చూడడానికి అంత ఎక్సైటింగ్ గా ఏం లేదు. దాంట్లో క్రియేటివిటీనే లేదు. ఇక్కడ నాగి టాలెంట్ తో మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్స్ ని సర్పాస్ చేయొచ్చు. అలానే జరిగితే వాళ్ళ అచీవ్మెంట్స్ వచ్చి టాలెంట్ ని మించి ఉంటుంది. అయితే ఇక్కడ నాగి డీప్ ఈగోని టెస్ట్ చేస్తున్నాము. దాని వల్ల యుకిమియా లాంటి వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇప్పుడు యుకిమియా స్కోర్ చేసినా ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు తన మీద తనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందని చెప్తాడు. అప్పుడు ఆండ్రీ వచ్చి అతను స్ట్రైకర్ కాబట్టి ఖచ్చితంగా కాన్ఫిడెంట్ ఉంటుందని చెప్తే కాన్ఫిడెన్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అతను తన స్టోరీలో హీరో అని అనుకుంటున్నాడు. ఎవరైతే తన ఓన్ స్టోరీలో మునిగిపోయి ఉంటారో వాళ్ళు లైఫ్ లో సక్సెస్ కాలేరు. నేను బ్లూ లాక్ ని ఎందుకు క్రియేట్ చేస్తానో నీకు తెలుసా? వరల్డ్స్ బెస్ట్ స్ట్రైకర్ ని క్రియేట్ చేయడము, అలాగే వరల్డ్ కప్ ని విన్ అవ్వడము, అలాగే ఇక్కడ ఉన్న టాలెంటెడ్ ప్లేయర్స్ స్టోరీస్ ఒకరితో ఒకరికి కనెక్ట్ అయి ఉంటుంది. యుకిమియా నువ్వు నీ ఓన్ స్టోరీలో మునిగిపోకోకుండా ఏం చేయగలవో చూపించమని అనుకుంటాడు. ఇక్కడ ఈగో ఇలా ఎందుకన్నాడో నెక్స్ట్ చాప్టర్ లో తెలుస్తుంది. ఇక యుకిమియా డౌన్ లో ఉంటే ఈసీకి తనని ఎంకరేజ్ చేయడానికి వెళ్ళి నువ్వు ఆల్మోస్ట్ గోల్ చేసేవాడివి, బట్ ప్రిన్స్ అవడం వల్ల నీ లక్ అయిపోయింది, నాతో టీమ్ అప్ అవ్వు. అలా అయితే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. నీ అబిలిటీస్ అన్ని వాళ్ళు చూసేశారు. ఇప్పుడు నిన్ను వాళ్ళు బ్లాక్ చేయడానికి వస్తారు. అప్పుడు మమ్మల్ని యూజ్ చేసుకో. మాతో కలిసి ఆడడానికి ఎవరు రెడీగా లేరు. ఒకవేళ నీ హెల్ప్ తో నేను స్కోర్ చేస్తే అది నెక్స్ట్ మ్యాచ్ కి హెల్ప్ అవుతుందని చెప్తాడు. అయినా కూడా ఒప్పుకోకుండా తన హెల్ప్ ని రిజెక్ట్ చేస్తే నువ్వు ఒకనివే స్కోర్ చేయలేవు,
నీకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు, మాతో కలిసి ఆడడమే నీకు బెస్ట్ ఆప్షన్, లేకపోతే నీ లైఫ్ ఇక్కడతోనే ఎండ్ అయిపోతుందని చెప్తాడు. దానికి యుకిమియా వచ్చి, నువ్వు కూడా సేమ్ కైజర్ లాగే ఆదర్శం యూజ్ చేసుకొని ఓన్ గా గోల్ చేయడం గురించి నీ కోసం నువ్వు ఆలోచిస్తున్నావు అని చెప్తే, ఇలాంటి టైంలో నువ్వు చాలా చైల్డిష్ గా ఆలోచిస్తున్నావు, నీలాగా నేను సేమ్ ప్రపంచంలో బ్రతకలేను, ఒంటరిగా డ్రీమ్స్ ని కంటూనే ఉండని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈసీకి వచ్చి, యుకిమియానే నాలాగే అతనికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చే హెల్ప్ అడిగాను, అయినా కూడా రిజెక్ట్ చేస్తాడు. దానికి ఏం రీజన్ అయి ఉంటుందని ఆలోచిస్తాడు. అప్పుడు సడన్ గా ఒకటి రిలీజ్ అవుతాడు. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో వాళ్ళే మెయిన్ ప్రొటాగనిస్ట్. నాగి నన్ను బీట్ చేసి తన లైఫ్ లో తన మెయిన్ ప్రొటాగనిస్ట్ అయ్యాడు. సేమ్ రియో కూడా నాగిని ప్రపంచంలోనే బెస్ట్ స్ట్రైకర్ చేయడం. సేమ్ యుకిమియా కూడా. అందుకే వాళ్ళు చాలా ఇంటెన్స్ కాన్సన్ట్రేషన్ తో ఉన్నారు. అవి వాళ్ళ స్టోరీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు మెయిన్ ప్రొటాగనిస్ట్. ఈ ప్రపంచం అంతా లిమిట్లెస్ స్టోరీస్ మీద అలాగే మెయిన్ ప్రొటాగనిస్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటుందని తెలుసుకుంటాడు. ఎగ్జాంపుల్, నేను ఒక యూట్యూబర్ ని ఎందుకయ్యాను, నాకు యానిమేస్ అంటే ఇష్టము. స్టోరీ చాలా డీప్ గా సూపర్ గా ఉంటాయి. అవి మన స్టోరీస్ కి రిలేట్ గా లైఫ్ ఏంటో రియలైజ్ అయ్యేలా చేస్తుంది. అది అందరికీ తెలియాలని ఈ యూట్యూబ్ ఛానల్ ని పెట్టాను. అలాగే మీకు కూడా ఒక గోల్ ఉంటుంది, దానికోసమే చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరి లైఫ్ లో వాళ్ళే హీరో. అలానే ఈ ప్రపంచంలో చాలా మందికి స్టోరీస్ ఉన్నాయి, వాళ్ళకి గోల్స్ కూడా ఉన్నాయి, దాన్నే చేస్తున్నారు. ఇక మ్యాచ్ లో వచ్చి యుకిమియా అలెక్సిస్ నుంచి బాల్ ని స్టీల్ చేసి ఓన్ గా గోల్ చేయాలని చూస్తాడు. బట్ రియో యుకిమియా నుంచి బాల్ ని తీసుకొని ఇక్కడ ఈసీకి వచ్చి యుకిమియా ఎందుకు తన ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడో తెలుస్తుంది. అలాగే ఈ ప్రొటాగనిస్ట్ ఫీలింగ్ ని తెలుసుకొని ఈ ఫీలింగ్ ని యూజ్ చేసి లాస్ట్ గోల్ ని చేయాలని చూస్తాడు. ఇక స్టార్ చైన్ సిస్టమ్ అయిపోవడానికి జస్ట్ 90 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ రియో వచ్చి డిఫెండర్స్ అందరినీ బీట్ చేసి ముందుకు వెళ్తూ ఉంటాడు. అయితే ఇక్కడ రియోకి వచ్చి ఇంత స్పీడ్ లో వెళ్తున్నా కూడా వాళ్ళ టీమ్మేట్స్ మూమెంట్స్ ని చూసి అతన్ని ఎవరు స్టాప్ చేయలేరా అని అనుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే గ్రీమ్ అతన్ని స్టాప్ చేయడానికి వస్తే రియో బాల్ ని పాస్ చేయడానికి 7 మీటర్స్ దూరం వెళ్ళాలి. అంతవరకు గ్రిమ్ ని హోల్డ్ చేసి నాగికి పాస్ చేసే టైంలో ఈసీకి వచ్చి ఆ బాల్ ని కిక్ చేస్తాడు. అయితే అది ప్రిన్స్ దగ్గర వెళ్తుంది. ఇక బాల్ ని తీసుకునే టైంలో నోవా స్టాప్ చేస్తాడు. ఇక ఆ బాల్ ని చిగిరి తీసుకుంటూ ఉంటే అతన్ని కరోనా బ్లాక్ చేస్తాడు. అప్పుడే చిగిరి వచ్చి ఆగికి బాల్ ని పాస్ చేస్తే ఆ బాల్ ని తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే కైజర్ వచ్చి ఆ బాల్ ని కిక్ చేస్తాడు. అయితే అది రియో దగ్గర పడుతుంది. నెక్స్ట్ గోల్ చేసేలాగా బాల్ ని షూట్ చేస్తాడు. సేమ్ గగమారు కూడా అదే అనుకొని స్టాప్ చేయడం కోసం చూస్తాడు. బట్ ఇక రియో వచ్చి జస్ట్ ఆగికి పాస్ చేస్తాడు. ఇక బాల్ ని రిసీవ్ చేసుకునే టైంలో ఈసీకి వచ్చి ఆ పాస్ ని రిసీవ్ చేసుకుని, నేను ముందే చెప్పాను కదా మీ ట్రిక్స్ నా దగ్గర వర్క్ అవ్వవు. ముందు ఈగో చెప్పిన మాటలకి ఇక ఈసీకి యాక్షన్స్ ఆన్సర్స్. ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రొటాగనిస్ట్ ఫీలింగ్ ఇంకొక ప్రొటాగనిస్ట్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ క్లూ ని యూజ్ చేసుకుని ఈసీకి నాగి అండ్ రియో కెమికల్ రియాక్షన్ ని స్టార్ట్ చేశాడు. అప్పుడే ఈసీకి వచ్చి ఇదే ప్రొటాగనిస్ట్ ఫీలింగ్ అయితే నేను ప్రొటాగనిస్ట్ అయ్యేంత వరకు ఇలాంటి నార్మల్ గోల్స్ నే కాకుండా దానికంటే ఇంకా సూపర్ గోల్స్ ని కూడా నేను క్రచ్ చేయగలనని చెప్తాడు. ఇక తన దగ్గర నుంచే బాల్ ని తీసుకోవడానికి అపోనెంట్స్ డిఫెండర్స్ అలాగే ఓన్ టీమ్మేట్స్ వచ్చి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ నుంచి ఎస్కేప్ అయ్యి గోల్ చేయడానికి చాలా రూట్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. కానీ ఒక దారి కూడా దొరకదు. అప్పుడే చిగిరి బాల్ కోసం వస్తే కరోనాకి పాస్ చేస్తాడు. అయితే ఈసీగా గోల్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తన అపోనెంట్స్ ఓన్ టీమ్మేట్స్ హయ్యర్ డైమెన్షన్స్ నుంచి ప్రతి ఒక్కరి మూవ్స్ ని చాలా క్లియర్ గా చూడగలుగుతున్నాడు. బట్ తన టీంలో కరోనా ఒకడు మాత్రమే ఉన్నాడు. అలాగే ఈ సిచ్యువేషన్స్ లో ఆడడానికి తనకి ఫిజికల్ అబిలిటీస్ లేవని ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేట్ అయ్యి నేను చాలా వీక్, స్ట్రాంగ్ అవ్వాలంటే క్రేజీగా ప్రాక్టీస్ చేయాలని అనుకుంటాడు. అప్పుడే ఈసీని స్టాప్ చేయడానికి రియో వస్తాడు. ఇక ఈసీకి హెల్ప్ చేయడానికి నోవా వచ్చి నేను నిన్ను ఫాలో అవుతాను, నీ థింకింగ్ ప్రాసెస్ ని ఎక్స్పాండ్ చేయి, నేను నీ టీమ్ లో ఉన్నాను కాబట్టి నీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఎలాంటి పాసిబిలిటీస్ ని చూడగలుగుతున్నావు అని అంటే గోల్ చేయడానికి రూట్స్ చాలా చూడగలుగుతున్నాను, కానీ ఏది బెస్ట్ ఆప్షన్ అని చెప్పడం కష్టంగా ఉందని చెప్తే వేస్ట్ ఆప్షన్స్ ని రిమూవ్ చేయి, నువ్వు గోల్ చేయాలని చాలా ఆకలితో ఉన్నావు, నీ గోల్ వచ్చి డీప్ మైండ్ లో పెట్టుకోమని చెప్తే నేను కైజర్ ని డిఫీట్ చేయాలని చెప్తాడు. అప్పుడే కురానో వచ్చి నేను కూడా ఉన్నాను మర్చిపోవద్దని చెప్తాడు. ఇక 3 ప్లేయర్స్ కలిసి పాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడు ప్రిన్స్ నోవాని స్టాప్ చేయడానికి వస్తే షాడోస్ నుంచి ఈసీగా వచ్చింది చూసి ఈసీకి బాల్ ని పాస్ చేస్తాడు. అప్పుడే కైజర్ వచ్చి ఈసీగా నుంచి బాల్ ని తీసుకోవాలని ట్రై చేస్తాడు. అప్పుడే కురోనాకి పాస్ చేసి అందరినీ తన గోల్ తో డిఫీట్ చేయాలని ఫ్రంట్ లోకి వెళ్తాడు. ఇక్కడ నోవా కూడా ఈసీకి హెల్ప్ చేయడం చూసి యుకిమియా అతనిలో ఉన్నదేంటి నాలో లేనిదేంటి అని చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి అతను ముందు చెప్పింది నిజమే, కానీ నా దగ్గర కూడా ఈసీగా లాంటి వెపన్ ఉంటే నేను కూడా నా ట్రిప్ పైన గివ్ అప్ ఇచ్చేవాడనే కాదు, బట్ నాకు బెస్ట్ స్ట్రైకర్ అవ్వాలని ఉంది, అందుకే నేను ఇక్కడ ఉన్నానని చెప్పుకొని ఈజీగానే నేను డిఫీట్ చేస్తానని చెప్తాడు. ఇక నోవా గేమ్ లో ఉండడానికి జస్ట్ 19 సెకండ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ టైంలోనే ఈసీకి గోల్ చేయాలని అనుకుంటాడు.
అయితే ఇంకో పక్క తన టీమ్మేట్స్ అండ్ ఆపోనెంట్స్, అందులో ముఖ్యంగా యుకిమియా వచ్చి తన ప్రపంచంలోనే బెస్ట్ ప్లేయర్ అవడానికి ఈజీగానే డిఫీట్ చేయాలని అనుకుంటాడు. అప్పుడే ఈగో వచ్చి చాలా డీప్ లోకి మునిగిపోయి గోల్ చేసి మ్యాచ్ ని ఫినిష్ చేయమని చెప్తాడు. ఇంకో పక్క కైజర్ ఈసీగాని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక కరోనా పాస్ చేస్తే అది ఈసీకి అని అనుకుంటాడు, కానీ అది నోవా తీసుకొని ఈసీకి పాస్ చేస్తాడు. అప్పుడే చిగిరి వచ్చి నా స్పెయిన్ ని మర్చిపోయావా అని అంటే ఈసీగా బాల్ ని స్టాప్ చేసి తనని క్రాస్ చేస్తాడు. నెక్స్ట్ నాగి వస్తే బాల్ ని చూస్ చేసినట్టు యాక్ట్ చేసి కరోనాకి పాస్ చేస్తాడు. ఇక ఫ్రంట్ లో ఒక డిఫెండర్ మాత్రమే ఉంటాడు. అప్పుడే యుకిమియా ఈసీగా నుంచి బాల్ ని తీసుకోవడానికి ఫాలో అవుతాడు, కానీ యుకిమియాని యూజ్ చేసుకొని డిఫెండర్ ని కన్ఫ్యూజ్ చేసి తనకి ఆపోజిట్ లో వెళ్తాడు. ఇక్కడ యుకిమియా వచ్చి ఒక జోకర్ లాగా అయిపోయాడు. ఇక కరోనా వచ్చి బాల్ ని పాస్ చేస్తే ప్రిన్స్ వచ్చి నేను నిన్ను గోల్ చేయనివ్వనని చెప్తాడు. ఇక అప్పుడే నోవా వచ్చి ప్రిన్స్ ని బ్లాక్ చేసి పాస్ ని టచ్ చేయకుండా చేస్తాడు. ఇక్కడ నోవాని కూడా యూజ్ చేయడం చూసి యుకిమియా మైండ్ పోతుంది. ఇక ఆ పాస్ ని ఈజీగా తీసుకుంటే అతన్ని స్టాప్ చేయడానికి సెకండ్ టైం కైజర్ వచ్చి U20 మ్యాచ్ లో ఈటోసిసైడ్ చేసినట్టు తనని అన్స్టేబుల్ చేస్తాడు. ఇప్పుడు ఈజీగా వచ్చి గోల్ ని స్కోర్ చేయలేడు. అప్పుడు కైజర్ నిన్ను గోల్ చేయనీయకుండా డిస్ట్రాక్ట్ చేసింది నేనే అని చెప్తాడు. బట్ ఇక్కడ కైజర్ కి ఒకటి తెలియదు. ఇప్పుడు ఈసీగీ దగ్గర మొత్తం 2 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి కైజర్ ఈసీగీని స్టాప్ చేయకుంటే గోల్ చేసి హీరో అవడం, ఒకవేళ కైజర్ స్టాప్ చేస్తే చావు బ్రతుకులో ఉన్న యుకిమియాకి పాస్ చేయడం. ఇక సెకండ్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేసి కైజర్ తో నా ఛాలెంజ్ వచ్చి నిన్ను డిఫీట్ చేయడం, దానికి నాకున్న బెస్ట్ ఆప్షన్ వచ్చి ఇదే, టెల్ మీ కైజర్ నా స్టోరీలో జోకర్ అవడం ఎలా ఫీల్ అవుతున్నావు అని అడిగి తనని బ్లాక్ చేస్తాడు. ఇక్కడ యుకిమియా వచ్చి ఆ పాస్ ని గోల్ చేయకోకుండా అలానే నిలబడుకొని ఉంటాడు. అప్పుడే ఈసీగీ వచ్చి నన్ను క్రచ్ చేయాలని ఉంది కదా, అయితే ఎందుకు లేట్ చేస్తున్నావు, గోల్ చేయని చెప్తాడు. ఇక్కడ యుకిమియా వచ్చి తన లైఫ్ ఇక్కడతో ఎండ్ అయిపోవద్దని ఆ పాస్ ని షూట్ చేస్తాడు. అయితే రియోకి వచ్చి ఆ గైరో షాట్ ని స్టాప్ చేయడం ఎలానో తెలుసు, అయినా కూడా స్టాప్ చేయలేకపోతాడు. బికాస్ ప్రిన్స్ నకుల్ షాట్ ని చూసి తన షాట్ ని ఇంప్రూవ్ చేశాడు. ఈ టెక్నిక్ నేమ్ వచ్చి స్క్రూ స్క్వాడ్. ఇక ఆ గోల్ తో జర్మనీ లీగ్ విన్ అవుతుంది. ఇక యుకిమియా ఈసీగీ పాస్ తో గోల్ చేశాక గ్రౌండ్ లో సెలబ్రేషన్స్ వచ్చి ఇంకా రేంజ్ లో ఉంటాయి. దానికి రీజన్ ఈసీగీ అని తన దగ్గరికి వెళ్లి నువ్వు నాకు పాస్ చేయకుండా ఉంటే నా లైఫ్ ఇక్కడతో ఫినిష్ అయిపోయేది, ముందు అలా నీతో మాట్లాడినందుకు సారీ అని చెప్తే లేదు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, కైజర్ ని డిఫీట్ చేయడానికి నేను ఒక పాన్ గా యూజ్ చేసుకున్నా, మొత్తం నేను అనుకున్నట్టే జరిగింది, కానీ లాస్ట్ లో రియు నీ గోల్ ని స్టాప్ చేయడానికి వచ్చాడు కదా, అది ఒకటి ప్రిడిక్ట్ చేయలేకపోయాను, అది కూడా నువ్వు గోల్ చేసి స్కోర్ చేసావని చెప్తాడు. దానికి యుకిమియా వచ్చి నువ్వు అంత ప్రిడిక్ట్ చేసినట్టు షూట్ చేసి గోల్ చేయొచ్చు కదా అని అంటే ఒకవేళ కైజర్ నన్ను స్టాప్ చేయడానికి రాకపోయి ఉంటే నేనే గోల్ ని చేసేవాడిని, కానీ నన్ను స్టాప్ చేయడానికి వచ్చాడు, అందుకే నేను యూజ్ చేసుకుని కైజర్ ని డిఫీట్ చేశాను. ఈ మ్యాచ్ లో నాకు కావాల్సింది టాప్ పర్ఫార్మర్ గా ఉండడము, అదే నేను ఇక్కడ ప్రూవ్ చేశానని చెప్తాడు. అలా మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత మనకి ఇలానే బాగుంది, నెక్స్ట్ మ్యాచ్ లో కూడా మనము ఇలానే ఫైట్ చేసుకుందామని చెప్తాడు. అప్పుడే అలెక్సిస్ వచ్చి కైజర్ నిన్ను డిఫీట్ చేస్తాడని భయపడి నువ్వు అతనికి పాస్ చేసి కైజర్ ని డిఫీట్ చేసేస్తానని అబద్ధం చెప్పొద్దు అని చాలా మాటలు అంటాడు. అప్పుడే కైజర్ అలెక్సిస్ ని స్టాప్ చేసి నువ్వు నాకన్నా గేమ్ ని బాగా ఆడావు, అయితే నీ సైడ్ నోవా ఉన్నాడు, నెక్స్ట్ టైం నోవా లేకోకుండా స్ట్రైకర్ గా గోల్స్ తో ఫైట్ ని సెటిల్ చేసుకుందామని చెప్తాడు. ఇక్కడ ఈసీగీ ప్రాపర్ ట్రైనింగ్ లేకోకుండా ఫస్ట్ టైం తన బాడీని అండ్ తన బ్రెయిన్ ని యూజ్ చేసినందుకు సడన్ గా కొలాప్స్ అయిపోతాడు. ఇక 10 hours తర్వాత లేచి చూస్తే మాస్టర్ స్ట్రైకింగ్ రూమ్ లో ఉంటాడు. అప్పుడే నోవా వచ్చి కైజర్ ని బీట్ చేయడం ఎలా అనిపించింది, ఇక నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అని అంటే ఈసారి నేను గోల్ చేసి కైజర్ ని డిఫీట్ చేస్తాను, అలాగే తన మెటావిజన్ ని కూడా నోవాకి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఎక్కువ మాట్లాడుతూ ఉండడం చూసి సారీ అని చెప్తే నీ తిరిగి వినాలని ఉంది చెప్పు అని అంటే నేను ఈసారి నా బాడీని అండ్ అబిలిటీస్ ని ట్రైన్ చేసుకోవాలని అనుకుంటున్నా, బికాజ్ నాకు గోల్ చేయాలని ఉందని చెప్తాడు. ఇప్పుడే బ్లూలాక్ అండ్ ఈగో గోల్ ఏంటో నోవా రివీల్ చేస్తాడు. అందుకే నా ఈగో నిన్ను చూస్ చేసుకుంది, సేమ్ నీలాంటి థింకింగ్ అలాగే ఫుట్బాల్ థిరీస్ ని వచ్చి నా లైఫ్ లో ఫస్ట్ రైవల్ నుంచి 10 years ముందు విన్నాను, అదెవరో నీకు తెలుసా, ఈ బ్లూలాక్ ని క్రియేట్ చేసిన ఈగో అని చెప్తే అది విని ఈజీగా మైండ్ పోతుంది. ఆ తర్వాత నోవా వచ్చి బ్లూలాక్ ప్లేయర్స్ యొక్క ర్యాంకింగ్స్ ని చూపిస్తాడు. టోటల్ 20 members కి ఆఫర్స్ వచ్చాయి. ఇక టాప్ 6 నుంచి 20 వరకు ఎవరెవరు ఉన్నారో చూసుకోండి. ఇక టాప్ 5 లో వచ్చి కొనిగామి, టాప్ 4 లో ఈసగి, టాప్ 3 లో బాచ్రా, టాప్ 2 లో నాగి, ఇక ఫైనల్లీ టాప్ 1 లో బారో. ఇక నెక్స్ట్ మ్యాచ్ వచ్చి ఇటలీ లీగ్ టీమ్ అయిన ఊబర్స్ తో ఉంటుంది. అయితే ఈసగి బారోని డిఫీట్ చేయడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంటాడు. ఇక ముందు మ్యాచ్ లో ఈసగిని వచ్చి ఎంవీపీగా చూస్ చేసుకుంటారు. దానికి ఈసగిని ఇంటర్వ్యూ చేస్తాడు. ఇక ముందు మ్యాచ్ లో 2 అసిస్ట్, అలాగే ఓన్ లీగ్ నుంచి ఆఫర్ రావడము, ప్రపంచమంతా నీ గురించే మాట్లాడుకుంటుంది, అది ఎలా ఫీల్ అవుతున్నావు, అలాగే నేను బాస్టర్డ్ ముంచెన్ క్లబ్ వచ్చి నోవాని బెస్ట్ స్ట్రైకర్ చేయడం కోసము నిన్ను చూస్ చేసుకుంది కదా, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఈసీగీ వచ్చి నా లైఫ్ ని బ్లూలాక్ చేంజ్ చేసేసింది, అది నాకు చాలా హ్యాపీగా ఉంది, కానీ స్ట్రైకర్ గా నా పొజిషన్ ని నేను వదులుకోలేను, నా ఓన్ గోల్ తో మ్యాచ్ ని విన్ అవుతానని చెప్తాడు. దాంతో ఇంటర్వ్యూ అయిపోతుంది. ఇదంతా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి బయట నుంచి వింటూ ఉంటారు. ఇక ఈసీగీ బయటికి వచ్చాక జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇక రైచి ప్రాక్టీస్ చేసుకుని తనని టీంలో సెలెక్ట్ చేయలేదని చాలా ఫ్రస్ట్రేటింగ్ తో బయటికి వచ్చి ఈసీఐ అండ్ గ్యాంగ్ ని ఎక్కరించి నెక్స్ట్ మ్యాచ్ లో టీంలో జాయిన్ అయ్యి టేబుల్స్ అన్ని చేంజ్ చేస్తానని గట్టిగా అరుస్తాడు. ఇక ఇగరాషి కూడా అక్కడ నుంచి ట్రైనింగ్ కోసం వెళ్లిపోతాడు. ఇంకో పక్క యుకిమియా అండ్ ప్రిన్స్ వచ్చి ఫోటోకి స్టిల్స్ ని ఇస్తూ ఉండడం చూస్తాము. ఇక్కడ ప్రిన్స్ యుకిమియాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో తెలుసా? లాస్ట్ గోల్ ని చేసి పాపులర్ అయ్యాడు కాబట్టి, అందుకే అతన్ని తీసుకుంటే యాడ్ కి బెనిఫిట్ ఉంటుందని సెలెక్ట్ చేసుకున్నాడు. అప్పుడే యుకిమియా వచ్చి ఈసీఐ ఎంవీపీ కదా, అతన్ని ఇన్వైట్ చేయొచ్చు కదా అని అంటే, నా గోల్ ని అతను స్టాప్ చేయకుండా ఉంటే నేను నోవాని సర్పాస్ చేసేది, ప్రపంచమంతా చూసేది. నేను అతన్ని ఖచ్చితంగా క్షమించలేనని చాలా స్కేరీగా ఫేస్ ని పెట్టి మళ్ళీ వరల్డ్ కప్ లో మీట్ అవుదామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక అప్పుడే ఆండ్రే వచ్చి యుకిమియా నిన్ను ఈగో పిలుస్తున్నాడని చెప్పి తీసుకెళ్తుంది. ఇక ఈగో యుకిమియాతో, నీ డిసీజ్ గురించి నాకు ముందే తెలుసు, నువ్వు బ్లూ లాక్ లోకి వచ్చినప్పుడు ఫిజికల్ ఎగ్జామ్స్ తర్వాత తెలిసింది, కానీ తెలియనట్టు ఉన్నాను. నువ్వు కూడా ఎవరికి చెప్పలేదు, నేను కూడా ఎవరికి రివీల్ చేయలేదు. అయితే నీ మెడికల్ డేటా నేను లీక్ వాళ్ళకి సెండ్ చేస్తే ఇలా అన్నారు, నీ డిసీజ్ కి అయ్యే అమౌంట్ అంతా వాళ్ళే బేర్ చేస్తారంట. అయితే ఆ డిసీజ్ క్యూర్ అవుతుందని గ్యారెంటీ లేదు, బట్ క్యూర్ చేయడానికి వాళ్ళ సాయశక్తులా ట్రై చేస్తారంట. నువ్వు వాళ్ళ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తావా అని అంటాడు. బట్ యుకిమియా వచ్చి ఆ ఆఫర్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, అయితే ఇది ఈజీగా హెల్ప్ చేసినందుకు వచ్చింది. నన్ను నేను ప్రూవ్ చేసుకుని ఆ ఆఫర్ ని యాక్సెప్ట్ చేయాలని అనుకుంటున్నాను. నా ఆన్సర్ కోసం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయమని చెప్తారా అని అంటే, నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను, కానీ ఇలాంటి ఆఫర్ మళ్ళీ వస్తుందని నేను గ్యారంటీ ఇవ్వలేనని చెప్తాడు. ఇక యుకిమియా అక్కడ నుంచి వెళ్లిపోతాడు. నెక్స్ట్ వచ్చి హియోరి పాస్ట్ ని చూపిస్తారు. వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వచ్చి అథ్లెటిక్స్, వాళ్ళ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళ సన్ కి కూడా అథ్లెటిక్స్ అబిలిటీస్ వస్తాయని అనుకుంటారు. అతను వరల్డ్లోనే బెస్ట్ ప్లేయర్ అవ్వాలని అతన్ని ఫుట్బాల్ ట్రైనింగ్ కి పంపిస్తారు. అక్కడ తన అబిలిటీస్ ని చూసి తను ప్రో ప్లేయర్ అవ్వలేడని ఫైట్ చేసుకుంటూ అదంతా నీ వల్లే అని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ అతను వరల్డ్లోనే బెస్ట్ ప్లేయర్ అవ్వకుంటే మనం డైవర్స్ తీసుకుందామని డిసైడ్ అవుతారు. అయితే అది హియోరి కూడా వింటాడు. అప్పుడే సడన్ గా స్టెప్స్ నుంచి కింద పడి గాయాలు తగిలితే మనిషి గురించి పట్టించుకోకుండా తను బెస్ట్ ప్లేయర్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇక వాళ్ళు డైవర్స్ తీసుకోకుండా ఉండడానికి తను బెస్ట్ స్ట్రైకర్ అవ్వాలని అనుకుంటాడు. ఇక్కడ కరాసు వచ్చి హియోరి సీనియర్. అయితే హియోరికి ఫుట్బాల్ మీద ఇంట్రెస్ట్ లేదని తెలుసుకొని చెప్తే అదర్స్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల నాకు ఇంట్రెస్ట్ పోయిందని చెప్తాడు. ఇక్కడ ఆలోచించాల్సింది అదర్స్ గురించి కాదు, నీ ఎక్స్పెక్టేషన్స్ ని నువ్వే డిసైడ్ చేసుకోవాలి, వేరే వాళ్ళు కాదు. నీకు ఏమి హ్యాపీగా అనిపిస్తుందో అదే చేయని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక అప్పుడే బ్లూలాక్ నుంచి ఆఫర్ వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ నుంచి ఫ్రీడమ్ దొరికిందని బ్లూలాక్ కి వస్తాడు. అదే అతని స్టోరీ. ఇక రియో వచ్చి తనకి 40 మిలియన్ అమౌంట్ రావడం చూసి చాలా ఎక్సైటింగ్ గా ఉంటాడు. అయితే నాగి వచ్చి మ్యాచ్ ఓడిపోయిన దాని గురించి ఆలోచిస్తాడు. ఇక దాని గురించి రియోని అడిగితే అది ఎవరికి కావాలి, మనం ఏం చేయగలమో అది చూపిస్తే సరిపోతుందని చెప్తాడు. అయితే ఈసీని బీట్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ నేను వరల్డ్లోనే బెస్ట్ ప్లేయర్ అయితే కాదని చెప్తాడు. అప్పుడు రియో వచ్చి 300 మిలియన్ యన్ కి రీచ్ అవ్వాలని ఒక గోల్ ని పెట్టుకో, అలాగే ఇది జస్ట్ బిగినింగ్, నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యి వరల్డ్ కప్ ని విన్ అవుదామని మాట్లాడుకుంటారు. ఇంకో పక్క కైజర్ వచ్చి ఈసీఐ గేమ్ ని అనలైజ్ చేస్తూ ఉంటే అలెక్సిస్ గ్లాసెస్ ని తీసుకుని వస్తాడు. అప్పుడే కైజర్, నేను క్రష్ చేయాలనుకున్న ప్లేయర్స్ అందరినీ క్రష్ చేసేసాను, కానీ ఈసీఐ వచ్చి నా ఎక్స్పెక్టేషన్స్ ని సర్పాస్ చేశాడు. నేను చాలా టైమ్స్ వచ్చి అతని స్పిరిట్ ని క్రష్ చేసేసాను. అలా ఎన్నిసార్లు క్రష్ చేసినా ఇంకా బెటర్ అయ్యి నన్ను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ఏనెస్, ఈ బ్లూలాక్ లోకి ఎందుకు వచ్చానో నీకు తెలుసా? బ్లూలాక్ లో హీరో అయిన ఈసీని డిఫీట్ చేస్తే నేనేంటో ప్రపంచానికి తెలుస్తుందని అనుకున్నా, బట్ ఈసీ నా ఎక్స్పెక్టేషన్స్ ని సర్పాస్ చేస్తాడని చెప్తాడు. అయితే అలెక్సిస్ వచ్చి, నువ్వు నోవాని సర్పాస్ చేసి ఇంకా బెటర్ ఆఫర్ ని రిసీవ్ చేసుకుని ఈ లీగ్ నుంచి లీవ్ అవ్వాలని అనుకుంటున్నావు. అయితే ఈసీ వచ్చి ఒక జోకరు, అతను నేను 1-on-1 లో డిఫీట్ చేయలేడని ఎంత చెప్పినా కైజర్ పట్టించుకోడు. ఇక కైజర్ నుంచి ఆ మాటలు విని అక్కడ నుంచి బయటికి వెళ్లిపోయి తన మీద చాలా కోపంగా ఉంటాడు. ఇంకో పక్క ఈసీ అండ్ అదర్స్ వచ్చి నెక్స్ట్ మ్యాచ్ కి ట్రైనింగ్ అవుతూ ఉంటారు. ఇక కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటారు. అప్పుడు ఈసీ హియోరితో, మెటావిజన్ వల్ల నువ్వు చెప్పిన రిఫ్లెక్సెస్ ని యూజ్ చేస్తున్నానని చెప్తే ముందు మ్యాచ్ లో నీ బాడీ వచ్చి నువ్వు ఇమాజిన్ చేసుకున్నట్టు నీ మైండ్ తో సింకప్ లో లేదు కదా. అవును, నువ్వు చెప్పింది నిజమే, అందుకే నేను ట్రైనింగ్ అవుతున్నానని చెప్తాడు. అలా మెటావిజన్ గురించి, ప్రొటాగనిస్ట్ ఫీలింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈసీ వచ్చి ట్రైనింగ్ చేసి ఎంత బెటర్ అయినా కైజర్ ని డిఫీట్ చేయడానికి ఛాన్సెస్ వచ్చి జస్ట్ 40% మాత్రమే ఉంది. ముందు మ్యాచ్ లో నోవా ఉన్నాడు కాబట్టి నాకు హెల్ప్ అయ్యింది, లేకపోతే కైజర్ నన్ను డిఫీట్ చేసేవాడు. అయితే ఈ మెటావిజన్ ని అలాగే ప్రొటాగనిస్ట్ ఫీలింగ్ మీద డిపెండ్ అయి ఉంటే నేను ప్రపంచంలోనే బెస్ట్ స్ట్రైకర్ కాలేను, నేను గోల్స్ ని స్కోర్ చేయడానికి ఇంకా సంథింగ్ ఏదో మిస్ అవుతున్నానని చెప్తాడు. అప్పుడే ఇంకో పక్క ఇగరాష అండ్ రైచి గొడవ పడుతూ ఉంటారు. బికాస్ రైచి జస్ట్ ఇగరాషని టచ్ చేస్తే ఫౌల్ చేశాడని పర్పస్ గా కింద పడిపోతాడు. నువ్వు జస్ట్ ఫౌల్ అయినట్టు యాక్ట్ చేస్తున్నావు అని చెప్తే ఈజీ అది విని ఈ థిరీతో నేను 100% గోల్ చేసి కైజర్ ని డిఫీట్ చేస్తానని చెప్పి అక్కడ నుంచి కునిగామి దగ్గరికి వెళ్లిపోతాడు. ఆ వెపన్ ఏంటి? ఆ వెపన్ తో ఊబర్స్ కి అగైనెస్ట్ గా గోల్ చేస్తాడా లేడా అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని అన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.